వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం ప్రస్తుతం ఇందూరు కిలా మీద ఉన్నాం. ఇందూరు కిలాలో పురాతన రఘునాథ ఆలయం ఒకటి ఉంది. ఈ రఘునాథ ఆలయాన్ని 10వ శతాబ్దంలో రాష్ట్రకూటులు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న సందర్భంలో శివాజీ గురువు సమర్థ రామదాస్ ఆదేశాల ప్రకారం నిజామాబాద్ ఇందూరు పట్టణానికి 300 మీటర్ల ఎత్తైన ఈ కిలా మీద రఘునాథ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ రఘునాథ ఆలయంలో కూర్మం పీఠంపై శ్రీరాముడు ఇక్కడ మనకు కనిపిస్తాడు. ఇక్కడ 53 అడుగుల శిలాధ్వజ స్తంభం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఈ ఆలయం విశిష్టతలు ఏమిటి, ఈ ఆలయంలో ఏమేమి ఉన్నాయి, ఈ పురాతన ఆలయానికి సంబంధించి ఎలా నిర్మించారో, దీని కట్టడ విశేషాలు ఏమిటో మనం ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం రండి. ఇందూరు కిలాపై దాదాపు 1000 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయం రఘునాథ ఆలయం ఇప్పటికీ చెక్కు చెదరకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగుతూ వస్తున్నది. మనం చూడవచ్చు. దీని చరిత్ర కనుక చూస్తే రాష్ట్రకూట రాజవంశంలో ప్రసిద్ధి చెందినటువంటి ఇంద్రుడు క్రీస్తు శక 414 నుంచి 428 మధ్య పరిపాలన కాలంలో ఇందూరును పాలించినప్పుడు ఈ కోటను నిర్మించారు. ఈ నిజామాబాద్ పట్టణానికి ఇది నైరుతి దిశలో ఉంటుంది. మన టెంపుల్ విశేషాలు కనుక మనం చూస్తే ఈ టెంపుల్లో 53 అడుగుల అఖండ శిల ధ్వజ స్తంభం ఒకటి ఉంది. స్తంభంపై గరుడ దీపం వెలిగిస్తే చుట్టుపక్కల గ్రామాల్లో మొత్తం ఈ దీపాన్ని చూసి వాళ్ళు దీపాలు వెలిగించేవారని ఇక్కడ చారిత్రక విశేషాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ కిలా లోపల నుంచని మనకి ఎక్కడైతే ఈ కిలా ఉందో ఈ కిలా లోపల నుంచని డిచ్పల్లి, సారంగపూర్ అట్లాంటి ప్రాంతాలకు సొరంగ మార్గాలు కూడా ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ కూర్మపీఠంపై స్వామివారు ఉన్నట్లు మనకు ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ టెంపుల్ నిర్మాణం కనుక చూస్తే ఈ టెంపుల్ నిర్మాణ శైలి కూడా విభిన్నంగా ఉంది. మామూలుగా హిందూ దేవాలయాలతో పోలిస్తే ఈ టెంపుల్ నిర్మాణ శైలి కూడా కొంత మనం విభిన్నంగా చూడొచ్చు. స్వామివారి గర్భగుడిలో ఉన్నాం. స్వామివారి ఎలా ఉన్నారు, గర్భగుడిలో స్వామివారి కూర్మపీఠంపై ఎలా ఉన్నారో ఒక్కసారి చూద్దాం రండి. మనం చూడొచ్చు. మనకు అయ్యగారు పక్కన చూపిస్తున్నారు, అది కూర్మపీఠం. కూర్మపీఠంపై శ్రీరాముల వారు ఉన్నారు, పక్కపంటి సీతమ్మ వారు, పక్కపంటి లక్ష్మణుడు ఉన్నారు మనకు కనిపిస్తా ఉంది. కూర్మపీఠంపై శ్రీరాముడు ఉన్నటువంటి టెంపుల్స్ మనకు ఎక్కడ చాలా అరుదు. ఇందూరు కిలాపై ఉన్న రఘునాథ ఆలయంలో మాత్రమే ఇట్లా కూర్మపీఠంపై ఉన్న పరిస్థితి కనిపిస్తుంది మనకు చూడొచ్చు. ఇక్కడ మామూలుగా అయితే పక్కన నిలబడతారు, కానీ ఇక్కడ రాముడు ఒడిలో అదే భద్రపటాధిరాములు అంటారు. అది భద్రాచలం రాముల వారు. భద్రాచలం ఇట్లా సేమ్ కూర్మపీఠం పైన రాముల వారు, ఓడి పైన అంటే తొడ పైన సీతమ్మ, పక్కకు లక్ష్మణ్. ఓకే, సపరేట్ లేదు. ఇప్పుడు దాదాపు 1000 సంవత్సరాలు దాటిపోయింది. 1000 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఉత్సవాలు ఎప్పుడు జరుగుతాయి స్వామి? ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం. రామనవమి చాలా మంచిది. అంటే మన బ్రహ్మోత్సవాలు కానీ లేకుంటే ఏటా ఒకసారి ఉత్సవాలు జరుగుతాయి కదా, ఇప్పుడు జరుగుతాయి. రామనవమి, శ్రీరామనవమికి బాగా ఉత్సవాలు జరుగుతాయి ఇక్కడ. బాగా దగ్గర 1,00,000 మంది వస్తారు. 1,00,000 మంది ఒక్క రోజు పొద్దున్న నుంచి సాయంత్రం. ఇప్పుడు ఇది ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ కాదు, ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. జై శ్రీరామ్. ఈరోజు ఈ పల్లవి టీవీ ఛానల్ వాళ్ళు ఇందూరు నగరంలో గల అతి పురాతనమైన, దాదాపు 800 సంవత్సరాల క్రితం నిర్మించిన అతి పురాతనమైన రామాలయానికి రావడం జరిగింది. ఈ మందిరం యొక్క విశిష్టమైన చరిత్ర ఏంటంటే, ఇక్కడ సీతారామ కళ్యాణం ఇంత హైట్లో ఉంది అంటే ఈ మంచి మందిరము, ఇది చాలా పురాతనమైన మందిరం. దీనికి కావలసిన విగ్రహాలన్నింటినీ పూర్వము దొంగిలించబడ్డాయి. ఇక్కడ నుండి ఒక 200 సంవత్సరాల క్రితం దొంగిలించబడితే ఇప్పటికి కూడా తర్వాత 2002లో చిన్నజీఆర్ స్వామిని తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ పునఃప్రతిష్ఠాన చేయించి ఇక్కడ నుంచి ఈ మందిరం యొక్క కార్యక్రమాలు, పూజా మందిరము కానీ, ప్రార్థనలు కానీ అన్ని కొనసాగించడానికి లోకల్గా ఉన్న పీపుల్ను, దీనికి దగ్గర ఉన్న పీపుల్ను కానీ, ఇక్కడ ఉన్న వ్యవస్థను అంతా కూడా నిర్వీర్యం చేస్తున్నారు వీళ్ళు. ప్రభుత్వం వాళ్ళు ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి దీన్ని నిర్వీర్యం చేస్తుండ్రు. జనరల్గా ఈ మందిరానికి 59 ఎకరాల స్థలం ఉన్నది. ఈ 59 ఎకరాల స్థలంలో కొంత స్థలాన్ని ఈ సెంట్రల్ స్కూల్ వాళ్ళు కానీ, మున్సిపల్ వాళ్ళు కానీ, ఇక్కడ వేరే అన్య మతస్థులు కానీ వాళ్ళు ఆక్యుపై చేయడం కూడా జరిగింది. పోను ఇప్పుడు దీనికి 34 ఎకరాలు మొన్న సర్వే చేయించాము మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ ఆర్డర్ ద్వారా. 36 ఎకరాల స్థలం ఉన్నది. దీంట్లో కన్స్ట్రక్షన్ రామ మందిర కన్స్ట్రక్షనే
నీకు 4.5 ఎకరాల కన్స్ట్రక్షన్ ఏరియానే అంతా ఉంటుంది. దీంట్లో పురాతనం కూడా జైలు, కిల్లా జైలు అంటే నిజామాబాద్ జిల్లా జైలు కూడా దీంట్లో నిర్వర్తించడం జరిగింది. జైలు ఇక్కడ నుంచి ఒక 22 సంవత్సరాల క్రితము సారంగపూర్కు షిఫ్ట్ అయిపోయింది. సారంగపూర్కు మారిన తర్వాత కూడా దీని యొక్క పూజా కార్యక్రమాలు అప్పుడు పునఃప్రతిష్ఠన చేసి స్టార్ట్ చేస్తున్నాము. ఇక్కడ ప్రతి శనివారము ఆలయ అభివృద్ధి కమిటీ వాళ్ళ ద్వారా అన్నదానము ప్రతి శనివారం ఒక 400 మందికి, దాదాపు 500 మందికి 70 నుంచి 80 కిలోల అన్నదానం ప్రతి శనివారం మధ్యాహ్నం 1 గంటన్నరకు మంచిగా యజ్ఞం చేసి అన్ని చేసి పూజ చేసి అందరికి అన్నదానం చేస్తున్నాం. దీనికి సంబంధించి మళ్ళీ ఇక్కడ కింద గోశాల ఉంది, ఒక 40 ఆవులు ఉంటాయి దాంట్లో. ఆ గోశాలకు సంబంధించి కూడా అంత ప్రైవేట్ వాళ్ళని కాంట్రిబ్యూషన్ చేసుకునే ఈ అన్నదానం కానీ ఈ గోశాల మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ చేస్తున్నాం. కానీ ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఏ విధమైన సహాయ సహకారం లేదు. కనీసం పురపాలక మున్సిపాలిటీ వాళ్ళకు కూడా ఏం చెప్పిన వాళ్ళు స్పందించడం లేదు. ఎందుకంటే ఇక్కడ నాయకుల యొక్క ఇంట్రెస్ట్ లేక ఇక్కడ చుట్టుపక్కల వాతావరణం చూసి ఇక్కడ వాళ్ళు రావడానికి కొంచెము వాళ్ళ ఓట్ బ్యాంక్ చెడిపోతుంది అన్న మరి ఏదో ఏ ఉద్దేశం ఉందో మనకేం తెలియదు, మనం మాట్లాడలేము. వాళ్ళు రావడం కూడా చాలా అరుదైపోయింది. ఇక్కడ అందరు వస్తున్నారు, సమయానికి పూజ చేసుకుంటున్నారు, బయటకు వెళ్తున్నారు తప్పించి. కానీ దీని గురించి పట్టించుకున్న వారే ఎవరు లేరు. ఈ మందిరం ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుంది కాబట్టి మనం ఎంత కాంట్రిబ్యూషన్ చందాదారులు కానీ ఇక్కడికి వచ్చిన భక్తులు కానీ భక్త బృందం కానీ ఎంత చేసినా కూడా ఇంత పెద్ద మందిరానికి ఎంత చందాలు వసూలు చేసి మేము ఖాళీ రిపేర్స్గా సరిపోతుంది. ఇక్కడ నెలవారీ ఖర్చులు కూడా పంతులు గారికి కానీ ఇక్కడ వాచ్మెన్కి కానీ ఇక్కడ వాళ్ళు మెయింటైన్ చేసే వాళ్ళకు 4-5 వర్కర్స్ ఉంటారు. వాళ్ళకి మినిమం సాలరీస్ ఇవ్వడానికి కూడా నెలకు ఒక 30,000 ఖర్చు. ఆ 30,000 ఖర్చు కూడా మేము కాంట్రిబ్యూషన్ చేసి లోకల్గా చైర్మన్ మేము అందరం కాంట్రిబ్యూషన్ చేసి మెయింటైన్ చేసుకోవడం జరుగుతుంది. అందుకోసం దయచేసి దీన్ని కొద్దిగా మరీ ఇక్కడ ఎట్లా ఉంది అంటే ఇప్పుడు చిలుకూరి బాలాజీ టెంపుల్ మాదిరి ఇది అతి పురాతనమైనది. ఇక్కడికి వస్తే కూడా అరే మనం మొక్కుకుంటే ఈ పని అవుతుంది ఆ పని అవుతుంది అని చెప్పేసి కూడా పబ్లిక్లో మేము కొంచెం దీన్ని తీసుకెళ్ళి అవుతున్నాయి కూడా అట్లా. ఎందుకంటే పురాతన స్థలం చాలా నిష్టగా ఉంది, ఇక్కడ ఏం డిస్టర్బ్ లేకుండా ఉంటాయి కాబట్టి దీని యొక్క పవిత్రత అనేది పబ్లిక్లో చాలా ఉన్నది. ఇక్కడ శ్రీరామనవమికి పెద్ద జాతర 2 days 3 days కూడా అట్లీస్ట్ 1,00,000 మంది వస్తారు. ఆ ఒక్కరోజు ఆ 2 రోజులే శ్రీరామనవమికి ఇక్కడ చాలా వైభవంగా జరుగుతుంది. అందుకోసం దీనికి మేము పదే కోరుకునేది ఏంటంటే భక్తులు ఎక్కువ మంది ఈ సందర్శించేసి దీనికి వాళ్ళు మొక్కులు చెల్లించుకుంటే ఇది కొద్దిగా ప్రజలలో కానీ గవర్నమెంట్ దృష్టిలో కానీ తీసుకుపోవడానికి మేము శతవిధాల ప్రయత్నం చేస్తున్నాం. ఎండోమెంట్లో కూడా లేదు, ఎండోమెంట్ వాళ్ళు వస్తారు చూస్తున్నారు పోతున్నారు. ఎండోమెంట్లో దీన్ని ఎన్రోల్మెంట్ చేపిద్దాం అనే వారికంటే దీనికి నామ్స్ ఎండోమెంట్ యొక్క రూల్స్ ఏవైతే ఉన్నాయో అది దీనికి వర్తిస్తలేవు. దీనికి ఈ గుడికి ఇంత ఇన్కమ్ ఉంటేనే ఎండోమెంట్ నుంచి మనకి ఏదైనా డబ్బు శాంక్షన్ అయ్యి దానికి ఆ విధంగా రూల్ ఉంది ఎండోమెంట్కు. అందుకోసం వాళ్ళు కూడా వచ్చారు. మళ్ళీ 20% కాంట్రిబ్యూషన్ అంటారు వాళ్ళు. దానికోసం కొంత ఎవరైనా నాయకులు కానీ ఎవరైనా పెద్ద వ్యాపారస్తులు ముందుకు వచ్చి దీన్ని మినిమం మెయింటైన్ చేసుకున్నా కూడా సరిపోతుంది. దీనికి ఇప్పుడు 36 ఎకరాల స్థలంలో ఎన్నెన్నో కబ్జాలు అవుతున్నాయి. దాన్ని చూడడానికి లోకల్గా మేము 2-3 కమిటీలు వేసుకున్నాం. అన్నదానం కమిటీ అని, ఆలయ అభివృద్ధి కమిటీ అని, ఆలయ ట్రస్ట్ అని ఇవన్నీ వేసుకుని వాళ్ళందరం డే అండ్ నైట్ తిరుగుతుంటేనే ఇది కొద్దిగా ఈ ప్రకారంగా కాపాడగలుగుతున్నాము. దయచేసి దీని మీద శ్రద్ధ తీసుకోవాలని మేము ప్రజలను కానీ ప్రభుత్వాన్ని కానీ ఎండోమెంట్ అధికారులను కానీ అందరికీ పదే మేము కోరుకునేది అది ఒకటే అన్నది.